రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరిన్ని వార్తలను సంక్షిప్తంగా చూద్దాం. నంద్యాల సమీపంలోని టోల్గేట్ వద్ద కర్నూలు కడప నేషనల్ హైవేపై తమిళనాడుకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సులోని 33 మంది ప్రయాణికులను కిందకు దించేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆపేశారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని పొట్టిపాడు టోల్గేట్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కారు డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో వరుస చోరీలు కలకలం రేపాయి. పట్టణంలోని బైపాస్ రోడ్లో ఉన్న టీ షాపులో దుండగులు 4 లక్షల రూపాయల విలువైన సామాగ్రి, 1 లక్ష నగదు దోచుకెళ్లారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి చోరీలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం నక్కలదిన్నెలో దుండగులు బరితెగించారు. సంక్రాంతిని పురస్కరించుకుని టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి స్వగ్రామంలో ఈ ఘటన జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సంక్రాంతికి నగరవాసులు సొంతోళ్లకు చేరుకోవడంతో విజయవాడలోని ప్రధాన రోడ్లు బోసిపోయాయి. నిత్యం రద్దీగా ఉండే చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గింది. ఎంజీ రోడ్డు, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్లలో వాహనాల రాకపోకలు తగ్గాయి. సంక్రాంతికి కొత్త సినిమాల విడుదలతో విజయవాడలోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది. తమ అభిమాన నటుల చిత్రాలను వీక్షించేందుకు నగరవాసులు కుటుంబాలతో సహా థియేటర్ల బాట పట్టారు. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజులు కొల్లివలస సంగమయ్య కొండపై జాతర వైభవంగా జరిగింది. కొండపై ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 1,00,000 మంది భక్తులు తరలివచ్చారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సింహాచలంలో రాపత్తు ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శ్రీ వామన అలంకారంలో శ్రీదేవి భూదేవి సమేతంగా సింహగిరి మాడవీధుల్లో విహరించారు. ఈ సందర్భంగా మహిళలు నిర్వహించిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. కర్నూలులోని బాలసాయి ఆశ్రమంలో భగవాన్ శ్రీ బాలసాయిబాబా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీజీ వెంకటేష్ హాజరై పేదలకు కుట్టు మిషన్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ధనుర్మాసం చివరి రోజు శ్రీకాళహస్తీశ్వరాలయంలో సింహవాహనంపై గౌరీదేవి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అలంకార మండపం నుంచి ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారు మాడవీధుల్లో ఊరేగారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. హీరో శోభనబాబు 89వ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అభిమానులు సందడి చేశారు. శోభనబాబు చిత్రాల్లోని పాటలు ఆలపించి ఘనంగా నివాళులర్పించారు.